మా అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో మేము చెప్పదలుచుకున్నటువంటి ముఖ్య అంశాలు ఏమిటంటే, ఈ నెల 15వ తారీఖు 2024 రోజున హలో మాల చలో గుంటూరు అనేటువంటి ఒక నినాదం తీసుకున్నాం. హలో మాల చలో గుంటూరు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆగస్టు 1 వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏదైతే ఉందో దానిలో ఎస్సీ రిజర్వేషన్ల యొక్క వర్గీకరణ మీద చాలా సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉంది దళితులకి. దళితులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా మాల సంఘాలు, అలాగే ఎస్సీ సంఘాలు, 59 కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఆ 59 కులాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి, కొద్దిమంది వ్యక్తులు తప్ప. కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది వర్గీకరణ జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మేము డిసెంబర్ 15 తారీఖున మాలల మహాగర్జన అనేటువంటి సదస్సుని గుంటూరు నల్లపాడులో ఏర్పాటు చేయడం జరిగింది. దాని సన్నాహక సమావేశంగానే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మా యొక్క ప్రధానమైనటువంటి అభ్యంతరాలు ఈ వర్గీకరణకి ఏమిటంటే, వర్గీకరణ ద్వారా దళితుల విభజన జరుగుతుంది. ఇది ఉద్యోగాల విభజన కాదు, ఇది కులాల విభజన జరుగుతుంది. ఉద్యోగ విభజన కాదు, కులాల విభజన జరుగుతుంది. ఎందుకంటే రాజ్యాంగంలో ఇలాంటి విభజన ఎక్కడా లేదు. రాజ్యాంగం ఏర్పడినప్పుడు అంబేద్కర్ గారు 1100 కులాలన్నింటినీ కూడా కలిపి ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఒక షెడ్యూల్ తయారు చేశారు. ఆ షెడ్యూల్లో ఈ కులాలన్నింటినీ పెట్టారు. ఈ కులాలని ఏ కులం ఏ పేరుతో పిలుస్తాం? 1200 కులాలని ఎలా పిలుస్తాం? అందుకని చెప్పి ఆయన ఒక షెడ్యూల్ చేసి షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నారు. కాబట్టి దాని పేరేంటి? షెడ్యూల్డ్ క్యాస్ట్. ఈ కులాలన్నింటినీ కలిపి ఐక్యం చేసి పిలిచేటటువంటిదే షెడ్యూల్డ్ క్యాస్ట్. కాబట్టి ఎవరి కులం ఏంటో దానికి ఏమి అక్కడ లేదు. ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ షెడ్యూల్డ్ క్యాస్ట్. మాలు ఉంటారు, మాది ఉంటారు, చమర్లు ఉంటాడు, ఇంకా రకరకాల రెల్లి ఉంటాడు, మాల మాస్టిన్ ఉంటాడు, మాల దాసు ఉంటాడు, మాదిగ దాసు ఉంటాడు. రకరకాల కులాలన్నింటినీ కలిపి ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ చేసి దానికి ఒక కొత్త పేరు పెట్టారు, షెడ్యూల్డ్ క్యాస్ట్ అని. కానీ ఇప్పుడు మీరు విభజన చేయటం ద్వారా కులాలను విభజిస్తున్నారు. అంబేద్కర్ గారు కులాలను ఐక్యం చేశారు, రాజ్యాంగంలో కులాలని ఐక్యం చేశారు. కాబట్టి వాళ్ళకి 15% రిజర్వేషన్ అనేటువంటిది రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది. ఈ 15% రిజర్వేషన్ ఉమ్మడిగా అనుభవించండి అని చెప్పారు. ఈ ఉమ్మడి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఈ 1200 కులాలు ఏవైతే ఈ యొక్క సెంట్రల్ లిస్టులో ఉన్నాయో, అలాగే రాష్ట్రంలో 59 కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఉమ్మడి హక్కు ఉంది. 59 కులాలకి 15% పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు మీరు వర్గీకరణ చేయటం ద్వారా ఆ హక్కును కోల్పోతున్నారు. ఇది మాదిగలకు కూడా నష్టమే. ఎందుకంటే మాదిగలకు కూడా 15% రిజర్వేషన్ ఉంది కదా. మరి మీరు తగ్గించి 2-3% చేయిస్తే వాళ్ళు 2-3%కే పరిమితం అవుతారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాదిగలు పెద్ద ఎక్కువ లేరు జనాభా. ఈ రాష్ట్రంలో అతిపెద్ద కులం మాల కులం, అతిపెద్ద కులం, ఏకైక అతిపెద్ద కులం మాల కులం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏ కులం ఇంత పెద్ద జనాభా కలిగింది లేదు. ఎందుకంటే 70 లక్షల జనాభా కలిగినటువంటిది మాల కులం. ఈయన కాపులు కూడా లేరు. కాపులు 4 కులాలు కలిపితే కానీ వాళ్ళు మాకంటే ఎక్కువ ఉన్నారు తప్ప ఏక కులంగా మాల అనే కులంగా లేదా కాపు అనే కులంగా వాళ్ళు మాకంటే ఎక్కువగా. కాబట్టి మాదే పెద్ద కులం. ఇలాంటి పెద్ద కులం ఉన్నప్పుడు ఈ కులాలని విభజించడం ద్వారా మాకు వాళ్ళకి మధ్య తగాద వస్తుంది. దీనికి మాందాకృష్ణ అనేటటువంటి వాడు ఒక కుల ద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు. కులాల మధ్యన చిచ్చు పెడుతున్నాడు, దళితుల కులాల మధ్యన. ఇప్పుడు వరకు పెద్ద కులాలేదో చిన్న కులాలని దోపిడీ చేస్తున్నాయి. కాబట్టి చిన్న కులాలని కలిపి పెద్ద కులాల మీద కొంచెం ఉద్యమాలు చేయాలనేటువంటి ఉద్దేశాలు ఉండేవి. కానీ ఇప్పుడేమవుతుంది,
చిన్న కులాల మధ్యనే పోరాటం, మరి వీళ్ళందరి మధ్యలో విద్వేషం రగులు కొల్పేటట్టుగా ఉంది ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ. కాబట్టి వాళ్ళు చెప్పింది చాలా తప్పు అది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటే తప్పు. జడ్జిమెంట్ ఏం చెప్పింది? ఆర్టికల్ 341 ప్రకారంగా రాష్ట్రాలకు అధికారం ఉంది అని చెప్పింది. కాబట్టి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పింది. చెయ్యమని ఏం చెప్పలేదు, చేసుకోవచ్చు, చేసుకునే అవకాశం ఉంది అని చెప్తుంది. కాబట్టి ఏదైనా రాష్ట్రం కావాలనుకుంటే చేయండి. ఏదైనా కులం వెనకబడిపోయి ఉంటే దానికి వర్గీకరణ అని చెప్పట్లేదు. ఏదన్నా కులం వెనకబడిపోయి ఉంటే వాళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇచ్చుకోవడంలో తప్పు లేదని చెప్తుంది. అంతేగాని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ విధానాన్ని వర్గీకరించండి అని చెప్పట్లా. కాబట్టి దానికి తప్పుడు అర్థాలు తీస్తున్నారు వీళ్ళు. మందా కృష్ణమాదిగ ఏదో మాకు వర్గీకరణకి మాకు కార్పెట్గా వెల్కమ్ ఇచ్చేశారు, మాకు బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేశారు అనేటటువంటి ఒక అర్థం వచ్చేటట్లుగా చెప్తున్నాడు. కానీ సుప్రీంకోర్టు అలా చెప్పాల. సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే రాష్ట్రాలకు అధికారం ఉంది, కాకపోతే కొన్ని కండిషన్లు పెట్టింది. ఏం కండిషన్లో? కులగణన జరగాలి, తర్వాత ఎంపెరికల్ డేటా ఉండాలి బ్యాక్వర్డ్నెస్ మీద. వెనకబడ్డారు అంటున్నారు కదా, వెనకబడ్డారు అంటానికి వెనకబాటుతనం యొక్క డేటా మీ దగ్గర ఉండాలి. ఎవరు వెనకబడ్డారు, ఎవరు వెనకబడలేదు. తర్వాత కులగణన ఉండాలి, ఏ కులం ఎంత శాతం ఉన్నారు అనేటటువంటి డేటా ఉండాలి. ఆ డేటా ఒక పక్కన ఉండాలి, ఇంకో పక్కన వెనకబడ్డారు అనే దానికి డేటా ఉండాలి. ఈ రెండు ఉంటేనే ఈ యొక్క వర్గీకరణ చేయమంది. ఒకవేళ ఈ రెండు లేకపోతే, వర్గీకరణ లేకుండా చేస్తే కనుక మీరు మళ్ళీ మా కోర్టుకు రండి, మేము న్యాయం చేస్తాం అంది. కాబట్టి సుప్రీంకోర్టులో అంతవరకు ఓకే. కానీ వర్గీకరణ అనేటువంటిది చేయమని చెప్పడం తప్పు సుప్రీంకోర్టు చెప్పడం. ఎందుకంటే ఈవీ చిన్నయ్య గారి కేసులో ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 2004లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. వర్గీకరణకి రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పింది. వర్గీకరణ చేయాలి అంటే కేంద్రం చేయాలని చెప్పింది. కేంద్రం చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పింది. రాజ్యాంగ సవరణ జరగాలంటే 2/3 మెజారిటీ ఉండాలని చెప్పింది. అదే కాకుండా అత్యధిక రాష్ట్రాలు దీనికి అనుమతి ఇవ్వాలి అని చెప్పింది. మరి దాన్ని కాదని ఇప్పుడు కొత్తగా జడ్జిమెంట్ ఇచ్చారు. మరి అప్పుడు జడ్జిమెంట్ తప్పు అంటున్నారు, ఇప్పుడు జడ్జిమెంట్ కరెక్ట్ అంటున్నారు. మరి ఈ జడ్జిమెంట్ మరి తప్పని రేపు ఇంకో జడ్జి అవ్వచ్చు. కాబట్టి ఏ జడ్జిమెంట్ మీరు నమ్మాలి? కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్లు అనేటువంటివి ఫైనల్ ఏం కాదు. ఇక్కడ కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం కులాల మధ్యన విభజన చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి విభజనవాదాన్ని పెంచకూడదు. మా కులాల మధ్యన ద్వేషాన్ని రగిల్చకూడదు. మా కులాల మధ్యన అగ్ని పెట్టొద్దు. ఆల్రెడీ 2000 సంవత్సరంలో మీరు చట్టం చేసినప్పుడు అనేక ఉద్యమాలు జరిగినాయి. అనేక ఉద్యమాల ద్వారా అనేక మంది నష్టపోయారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. మా మాల కులం ముఖ్యంగా నష్టపోయింది. మెడికల్ సీట్లు రాకుండా పోయినాయి, ఉద్యోగాలు రాకుండా పోయినాయి. అలాగే ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగాలను సస్పెండ్ చేయబడ్డారు. అలాగే ఉద్యోగాలు కొంతమంది ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులు ఉద్యోగాలు కోల్పోయారు. కొంతమంది చనిపోయారు, కొంతమందికి గాయాలైనవి, కొంతమంది గుర్రాలతో తొక్కిచ్చారు, రకరకాలుగా హింసించారు. ఇదంతా దేని వల్ల వచ్చింది? వర్గీకరణ వల్లే వచ్చింది. ఈ వర్గీకరణ అనేటువంటి అంశం వాళ్ళు రాకపోతే మాలలకి మాదిగలకి మధ్యలో ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి తేడాలు లేవు. అప్పటి వరకే కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవించిన వాళ్ళమే. ఇక్కడ ఒక్క కులం మాత్రం, కులంలో సగం మంది మాత్రమే వర్గీకరణ కావాలంటున్నారు మాదిగలు. మిగతా 59 కులాలు కూడా మాకు వర్గీకరణ వద్దు అని చెప్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం సరిచేయాలి అంటే మీరు వర్గీకరణ చేయొద్దు. వర్గీకరణ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం, వర్గీకరణ అనేటువంటిది న్యాయ విరుద్ధం, వర్గీకరణ అనేటువంటిది అసంబద్ధం, అనంగీకారం. కాబట్టి ఇది ఏ రకంగానూ మేము అంగీకరించాం. మా పెద్ద కులం, ఎస్సీల్లో పెద్ద కులం, అతి పెద్ద జనాభా ఉన్నటువంటి కులం మాలలో. మీరు మాలలను ఎప్పుడైనా సంప్రదించారా? చంద్రబాబు నాయుడు గారు మాలలతో ఏదైనా మీటింగ్ పెట్టారా? వాళ్ళ అభిప్రాయాలను మీరు పరిగణలోకి తీసుకున్నారా? వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఏమైనా తీసుకున్నారా? అనేక కులాలు ఉన్నాయి. ఆ కుల సంఘాల నాయకులతో మీరు మాట్లాడారా? 59 కులాలు ఉన్నాయి. ఆ కుల సంఘ నాయకులను ఓ సమావేశం చేశారా?
మీరేమీ చేయకుండా మందా కృష్ణ అనేవాడు ఈ రాష్ట్రంలో లేని వాడిని తీసుకొచ్చి మీరు అతన్ని మరి ఎంకరేజ్ చేసి మీరు వర్గీకరణ అనేటువంటి విధానాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం వర్గీకరణ తప్పు అని. మరి అది మీరు పెడచెవిని పెడుతున్నారు. 2000 సంవత్సరంలో మీరు వర్గీకరణ చేశారు, దానివల్ల మీకు లాభం జరిగిందా? 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. 2000లో వర్గీకరణ చేశారు, 2004లో ఓడిపోయారు. కాబట్టి దానివల్ల మీకు వచ్చిన లాభం ఏమీ లేదు. ఇప్పుడు కూడా వర్గీకరణ చేస్తారు, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఓడిపోతారు. ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఏదో ఎవరో మందా కృష్ణమాది చెప్పాడని చెప్పి మీరు వర్గీకరణ చేయటువంటి కూరుకోవద్దు. మందా కృష్ణ కాదు చెప్పాల్సింది, ఇక్కడ అతిపెద్ద కులమైన మాల కుల నాయకులు చెప్పాలి వర్గీకరణ జరగాలా లేదని. మా కులం పెద్దది, మా కులం చెప్పినట్టుగా మీరు నడవాలి. మా కులం యొక్క అభిప్రాయాలు మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద కులం ఒప్పుకోవాలా లేదా? మీరు చేసే క్రీకి మేము జిల్లాల వారీగా చేస్తాను, నేను ఇంకో విధంగా చేస్తానంటే జిల్లాల వారీగా ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు 26 జిల్లాల్లో 19 జిల్లాల్లో మాలలే అత్యధికంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో 19 జిల్లాల్లో మాలలే అధికంగా ఉన్నారు. ఒక్క 6 జిల్లాల్లో మాత్రమే మాదిగలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మీకు ఏం ఉపయోగం? 6 జిల్లాల్లోనే మీకు ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. మిగతా 19 జిల్లాల్లో మేమే ఉన్నాం కంటే మాకే ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు వర్గీకరణ చేయడం వల్ల ఎవరికి మేలు చేస్తారు? మీరు మాదిగలకి మేలు జరుగుద్దా? జరగదు కదా. కాబట్టి మాదిగ సోదరులు ఇది అర్థం చేసుకోవాలి. వర్గీకరణ జిల్లాల వారీగా చేయటం అనేటువంటిది మరి అది చాలా కఠినమైనటువంటి నిర్ణయం, చాలా కఠోరమైన నిర్ణయం. అది అమలు జరిగేది సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు కోల్పోతారు ఇతర జిల్లాల్లో కోల్పోతారు. మీరు 15%లోనే పోటీ పడినప్పుడు ఒక 6 జిల్లాల్లోనే మీకు ఆ కొద్ది పర్సెంటేజ్లో మీరు వస్తారు. అది మీకే నష్టం, అది తెలుసుకోండి. అది నేను మాదిగలందరికీ చెప్తున్నాను, మందా కృష్ణ మాదికి కూడా చెప్తున్నాను. నువ్వు చేసేది మాదిగలకి తీరని నష్టం చేస్తున్నావు. కాబట్టి ఈ నష్టాన్ని మరి వాళ్ళు తెలుసుకుంటున్నారు. మేధావులైనటువంటి మాదిగలు చాలామంది కూడా అర్థమవుతుంది ఇది మంచిది కాదు అని. అది కాబట్టి క్రీమీ లేయర్ అనేటువంటి ఒకటి తీసుకొస్తున్నారు. ఈ క్రీమీ లేయర్ మాదిగలకు కూడా అప్లై అవుద్ది. మాదిగల పిల్లలకు కూడా రాకుండా పోతాయి. నెక్స్ట్ జనరేషన్ మాదిగలకు కూడా రాదు ఉద్యోగాలు. మరి వాళ్ళకి ఎలాగైతే రావో మాదిగలకు కూడా రాకుండా పోతాయి. మరి అప్పుడు మీరు నష్టపోరా? అసలు మీకు ఏమన్నా మీరు దీన్ని స్టడీ చేశారా? మందా కృష్ణకి అసలు అర్థమవుతుందా? ఈ సుప్రీంకోర్టు జడ్జి వల్ల వాళ్ళకే నష్టం, మాకు కాదు. ఎందుకంటే మేము కులం జనాభా ప్రకారం మేము అత్యధికంగా ఉన్నాం. 19 రాష్ట్రాల్లో మేము అధికంగా ఉన్నాం. అధికంగా ఉన్న రాష్ట్రాల్లో జిల్లాల్లో మీకు ఎక్కువ పర్సంటేజ్ రాదు. కానీ ఉమ్మడిగా ఉంచితే 15%లో మీరు పోటీ పడవచ్చు. అన్ని జిల్లాలలో పోటీ పడవచ్చు, అందరూ పోటీ పడవచ్చు. 59 కులాలకు కూడా సమానమైనటువంటి అర్హత ఉంది. మాలలకు ఎలా ఉందో బాధికులకు అలాగే ఉంది, రెల్లికి అలాగే ఉంది, మరి అలాగే ఇతర మాస్టర్కి అలాగే ఉంది, మరి ఇతర దాసులకు అలాగే ఉంది. ఇవన్నీ కూడా కులాలకి అన్నిటికీ సమానమైనటువంటి హక్కు ఉంది, అర్హత ఉంది. మీరు ఉద్యోగం పొందే అర్హత ఉంది. మీరు వర్గీకరణ వల్ల కోల్పోతున్నారు అర్హతని కోల్పోవటం ద్వారా మీరు ఉద్యోగాల యొక్క లిమిట్ని తగ్గించుకుంటున్నారు. పరిమితి తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి విధానం మీకు వ్యతిరేకమైనటువంటి విధానం. దీన్ని మీరు ఒప్పుకోవద్దు. నేను మాదిగ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను, మాలలతో కలిసి రండి. అది కాకుండా ఇవాళ దేశ జనాభాలో ఎస్సీల జనాభా శాతం 20% పెరిగింది. అది ప్యూ కమిషన్ ఆల్రెడీ రీసెర్చ్లో చేర్చింది. ఎందుకంటే జనగణన జరగలేదు, కులగణన జరగలేదు. జనగణన 2011లో జరిగిందే తీసుకున్నారు తప్ప 2021లో తీసుకోవాల్సినటువంటి జనగణన తీసుకోలేదు ఇంతవరకే. తీసుకోకపోవటం వల్ల ఏమవుతుంది? ఏ కులం ఎంత ఉందనేటటువంటి డేటా మీ దగ్గర లేదు. డేటా లేకుండా మీరు ఎంత పర్సంటేజ్ ఈ కులం ఉందని ఎలా నిర్ణయిస్తారు? మీ దగ్గర డేటా లేకుండా ఈ కులం ఎంత ఉంది, ఈ కులం ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఎలా గుర్తిస్తారు? సో అలా మీరు డేటా లేకుండా మీరు ఏదో తొందరగా కమిషన్ వేసి ఆర్ఆర్ మిశ్రా కమిషన్ వేసేసి 2 నెలల్లో రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి 2 నెలల్లో రిపోర్ట్ తీసుకుంటే అది జరిగేది కాదు. 2 నెలల్లో రిపోర్ట్ ఇవ్వమంటే మందా కృష్ణమాదికి 15 రోజుల్లోనే రిపోర్ట్ ఇవ్వమంటున్నాడు. 15 రోజులు ఎలా ఇస్తారు? అసలు కమిషన్ ఎలా చెప్పుద్ది? ఇది కమిషన్ చెప్పే అధికారం ఎక్కడుంది? నీ దగ్గర ఏమైనా ఒక మనిషి ఇన్ని కులాలు ఇంతమందితో మీకు సంప్రదింపులు ఎలా చేస్తాడు? ఏ సంఘంతో మాట్లాడతాడు?
ఏ డేటా ఉందో నీ దగ్గర? డేటా లేకోకుండా మరి మీరు రిజర్వేషన్కి పూనుకుంటున్నారు, వర్గీకరణకు పూనుకోవటం అనేటువంటి సుప్రీంకోర్టు చెప్పిన దానికి కూడా విరుద్ధం. సుప్రీంకోర్టు కులగణన చేయమంది. తెలంగాణలో ఆల్రెడీ కులగణన జరుగుతుంది. వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నారు. మీదే కులం, మీకు ఎంతమంది పిల్లలు, మీరేంటి, మీకు ఆస్తి ఏంటి, మీ ఇల్లు ఉందా, పొలం ఉందా, లేదా ఉద్యోగం ఉందా, లేదా ఏమైనా కార్లు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, మరి ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయా, మరి మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయా, ఇవన్నీ డేటాస్ గ్యాదర్ చేస్తున్నారు. దానివల్ల ఏంటి, వెనకబడిన వాళ్ళు ఎవరు, పేదవాళ్ళు ఎవరు, ఇదంతా వస్తుంది. కాబట్టి డేటా లేకుండా నువ్వు ఎవడు పేదవాడు ఎక్కడ వెనకబడిపోయాడు అనేది ఎలా చెప్తావు? సుప్రీంకోర్టు కూడా తప్పు చేసింది. వాళ్ళ దగ్గర ఏమి డేటా ఉందని కొన్ని కులాలు వెనకబడిపోయినాయని చెప్తుంది. అందరూ వెనకబడిపోయే ఉన్నాం. మాలలు, మాదిగులు, ఎస్సీ కులాలన్నీ కూడా వెనకబడిపోయే ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ అంటరాని వాళ్ళు, మానవ హక్కులు లేని వాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక కులంగా చేసి అంబేద్కర్ గారు ఒక కుటుంబంలాగా పెట్టాడు ఆయన. అంతేగాని అందులోనే మళ్ళీ వెనకపోవట్లు, అందులోనే మళ్ళీ ఒక ఎక్కువ తక్కువ అనేటువంటిది చెప్పలేదు ఆయన. ప్రతి వాళ్ళు తక్కువ వాళ్ళే, కాబట్టి బలహీనలే. వీళ్ళందరినీ మనం బలవంతులు చేయాలంటే వీళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలి. కాబట్టి ఐక్యంగా ఉండాలి. ఈ ఐక్యత దెబ్బతింటుంది, దీనిని విడదీస్తే అనేటువంటి పాయింట్లో ఆయన అందరిని కలిపాడు. కలిపిందని నువ్వు చేస్తాను, నీకే అధికారం ఉంది చంద్రబాబు నాయుడు గారు? అంబేద్కర్ గారు కలిపినటువంటి కులాలని మీరు ఎలా విభజిస్తారు? మీరేమన్నా అంబేద్కరా? మీరేమన్నా రాజ్యాంగ నిపుణులా? మీరేమన్నా మరి న్యాయ కోవిదులా? మీకు మీరు ఎలా విభజిస్తారు? మందాకృష్ణ పెద్ద మా న్యాయ నిపుణుడా? ఆయన పెద్ద జ్ఞానే? ఏ రకంగా అతను విభజిస్తాడు? మీ స్వప్రయోజనాల కోసం, మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం, మీ యొక్క ఓటు బ్యాంకు పెంచుకోవడం కోసం దళితులను విడదీసి కొన్ని కులాలను మీ పక్కన చేర్చుకోవాలని చెప్పి చూడకండి. ఇది మంచిది కాదు. ఇది ఏ రకంగానూ ఆమోదయోగ్యం కాదు. ఓటు బ్యాంక్ రాజకీయాలు వేరు. ఓటు బ్యాంక్ చేసుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మా దగ్గర కావాలంటే ఏదైనా డబ్బు రూపంలో చేయండి. డబ్బు రూపంలో చేయవు. ఆల్రెడీ అంబేద్కర్ ఇచ్చిన దాన్ని పంచుతావు. ఒక 100 కోట్లు మా దగ్గర డెవలప్మెంట్కి ఇవ్వమనండి. అది చేయరు ఆయన. ఆల్రెడీ ఉన్న హక్కునేమో పంచుతాడంటాడు. దీనికోసం పెద్ద పోరాటం, దీనికోసం 30 సంవత్సరాల పెద్ద ఉద్యమం. ఆల్రెడీ ఉద్యమం ఎందుకు ఇది? దీనికి ఆల్రెడీ అంబేద్కర్ గారు నీకు ఇచ్చారు కదా. ఇచ్చిన దానికి ఉద్యమం ఏంటి? ఆల్రెడీ ఇచ్చేసినటువంటి ఉద్యోగాలకి ఏ రకమైనటువంటి ఆల్రెడీ ఇచ్చేసినటువంటి రిజర్వేషన్కి ఉద్యమాలు చేసిన అవసరం లేదు. కొత్తగా నువ్వేం చేస్తావంటే, మందాకృష్ణమాది గారు ఇక ఒకటి చెప్తున్నాను, 15% రిజర్వేషన్ 25% పెంచమని అడుగు. దాని మీద ఉద్యమం చేయి. రెండవది, ఎస్సీ సప్లై నిధుల్ని డైవర్ట్ చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం డైవర్ట్ అవుతుంది. ఈ 1000 కోట్ల రూపాయల యొక్క డైవర్ట్ అయ్యేటువంటి నిధుల్ని మాకు ఖర్చు పెట్టండి అని చెప్పి అడుగు. మాకు ఉద్యోగాలకు రావట్లేదు, స్వయం ఉపాధి పథకాల కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మాకు ఎక్కువ నిధులు ఇవ్వండి, మేము ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకుంటాం, మేము ఉద్యోగాలు దొరకట్లేదు మాకు, కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎక్కువగా విడుదల చేయాలని చెప్పి పోరాటం చేయండి. అవి అడగరు మీరు. బ్యాక్లాగ్ పోస్టులన్నీ అట్టాగే ఉన్నాయి. ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ. బ్యాక్లాగ్ పోస్టులు అంటే ఫిలప్ కాకుండా ఆగిపోయి ఉన్నటువంటి పోస్టులు. ఆ ఆగిపోయిన పోస్టులను కూడా ఫిలప్ చేయాలా? దాని మీద పోరాటం చేయవు. రెండవది, ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమిస్తుంది ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఒక్క ఎస్సీ ఓడికి ఇవ్వట్లేదు. అదన్నీ కూడా పెద్ద కులాలను కొట్టేస్తున్నారు. దానిలో రిజర్వేషన్ అమలు చేయటం లేదు. మరి అది గవర్నమెంట్ ఉద్యోగమే కదా, వాళ్ళకి ఇచ్చే జీతం గవర్నమెంట్ ఇస్తుంది కదా. మరి అలాంటప్పుడు అది అందులో రిజర్వేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? చేయాలి కదా, కానీ అది చేయట్లేదు. తర్వాత కాంట్రాక్టులు, పోలవరం కాంట్రాక్ట్ అవనివ్వండి, మరి అలాగే వాటర్ కాంట్రాక్ట్ అవనివ్వండి, లేదంటే ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ అవనివ్వండి, లేదంటే హైవే కాంట్రాక్ట్లు అవనివ్వండి, లేదంటే మైనింగ్ కాంట్రాక్ట్లు అవనండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి కాంట్రాక్టులే. ప్రభుత్వం ఇచ్చేటటువంటి కాంట్రాక్టులలో ప్రభుత్వ ధనాన్ని మీరు వాడుతున్నారు కాబట్టి ప్రభుత్వ ధనం వాటిని ప్రతి చోట కూడా 15% రిజర్వేషన్ ఇవ్వాలి, దాన్ని 25% పెంచమని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి అది మీరు పోరాటం చేయండి. మీరు ఇలాంటి పోరాటాలు ఇట్లా. రెండోది, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా కుచించుకుపోతున్నాయి.
ఎందుకంటే ప్రభుత్వ రంగం నశించిపోతుంది, ప్రైవేట్ రంగం పెరుగుతుంది, ప్రైవేట్ ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి, ప్రైవేట్ కంపెనీలే వస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ లేకపోవటం వల్ల మరి ఇక్కడ మా వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి, మాదిగలకు కూడా రావటం లేదు, వాళ్ళకే రావటం లేదు. దాని మీద